క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగ్గురు వైకాపా ఎంపీలు బీజేపీలోకి జంప్ కానున్నారా? కేసుల భయంతో వారు లోలోన వణికిపోతున్నారా? అధినేత భరోసా ఇచ్చినా వెంటాడుతున్న కేసులు. బీజేపీ అగ్రనేతలతో ఎంపీ మిథున్ టచ్ లో ఉన్నారా? అసెంబ్లీలో తమ నేతలు ఆనందంలో పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ముందు ప్రణమిలిన సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ప్రమాణంతో పులకించిన జన సైనికులు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ రెండో మారు ప్రమాణం. మదనపల్లిలో అంబరాన్నంటిన సంబరాలు. మదనపల్లి నడివీధి గంగమ్మ జాతర చాటింపు. 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన అమ్మవారు. నెహ్రూ బజార్ 4 రోడ్ల కూడలి నాడు పట్టణ పాత పొలిమేర. ఈ నెల 25, 26 వేడుకగా జాతర. టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే 21 సీట్లు తీసుకుని 21 సీట్లు గెలిచి 21 మంది ఎమ్మెల్యేలతో 21వ తారీఖున అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్న జన సైనికులు. పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ వైకాపా ప్రభుత్వులు సినిమా డైలాగులు వల్లేశారు. 5 ఏళ్లు తిరిగేసరికి అలా చెప్పిన వాళ్ళంతా అసెంబ్లీ గేటు బయటే ఉండిపోయారు. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ దర్జాగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అది కూడా గౌరవ మంత్రి హోదాలో. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో అధికార పక్షం తనదే, ప్రతిపక్షంలోనూ తానే. పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో చూడాలన్నది ఆయన అభిమానుల కల. అందుకు 10 ఏళ్లు పట్టింది. 2014లో పార్టీని స్థాపించినా అప్పుడు పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. ఆ పార్టీకి దక్కింది ఒకే ఒక్క సీటు. అప్పటి నుంచి పవన్ ఒంటరి పోరాటం చేస్తూనే వచ్చారు. 5 ఏళ్ల కాలంలో పార్టీని కాపాడుకోవటం ఒక ఎత్తైతే 2024 అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతూ పార్టీని తీర్చిదిద్దుకోవడం మరో ఎత్తు. ఈ 2 విషయాల్లోనూ పవన్ తన పట్టుదలని చూపించాడు. ప్రజారాజ్యం స్థాపించి 18 సీట్లు తెచ్చుకున్న చిరంజీవి తన పార్టీని 5 ఏళ్ల పాటు కాపాడుకోలేక కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఆ చేదు అనుభవాలు వెంటాడిన నిందలు, నిష్ఠూరాలు, అవమానాలు, అనుమానాలు ఉక్కిరిబిక్కిరి చేసిన పవన్ చెల్లించలేదు. పార్ట్ టైం పొలిటీషియన్, ప్యాకేజ్ స్టార్, 3 పెళ్లాలు అంటూ ప్రత్యర్థులు హేళన చేసినా పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి పెట్టే సినిమాల్ని వదులుకొని జేబులోని డబ్బులు బాధితులకు పంచిపెట్టి నిజమైన నాయకుడిలా ఈ 5 ఏళ్లు ఎదిగిన తీరు నిజంగా ఓ అద్భుతమైన పాఠం. పవన్ కష్టం ఫలించింది. త్యాగాల్ని ప్రజలు గుర్తించారు. అందుకే 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ స్థానాల్ని, 2 పార్లమెంట్ సీట్లని కట్టిపెట్టారు. కూటమి విజయంలో తన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లిష్టమైన సమయంలో బీజేపీని బలవంతంగా కూటమిలోకి లాక్కొచ్చి ఇప్పుడు కేంద్రంలోనూ పట్టు సంపాదించే పరిస్థితి వచ్చిందంటే దానికి పవన్ కళ్యాణే కారణం. ఇప్పుడు పవన్ అసెంబ్లీలో ఎలా మాట్లాడతాడు, తన బాధ్యత ఎలా నెరవేరుస్తాడన్నదే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ అధికారం పంచుకోకపోతే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేవాడు. కానీ కూటమిలో ఆయన భాగం అందుకున్నారు. అందుకే అధికార పక్షంలో ఉంటూనే ప్రతిపక్షంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే ప్రజల పక్షం వహించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ కోసం గొంతెత్తడానికి, ప్రజల తరపున మాట్లాడడానికి ఇప్పుడు అసెంబ్లీలో ఓ బలమైన గొంతు కావాలి. జగన్ రెడ్డి కేవలం 11 సీట్లలో సరిపెట్టుకోవడం వల్ల ఆయన ప్రతిపక్ష హోదా కోల్పోయారు. కనీసం జగన్ అసెంబ్లీకి రావడం కూడా అనుమానమే. మరి ప్రతిపక్ష నేత లేని లోటు పవన్ తీర్చాల్సి ఉంటుంది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పిన పవన్ ఇప్పుడు కూడా ప్రశ్నిస్తారా? ఆయన ఓ సమస్యని భుజాలపై వేసుకుంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? అసెంబ్లీని కౌరవ సభగా మార్చేసిన వైకాపా నేతల తీరుకు ఇప్పుడు పవన్ భిన్నంగా ఏం చేయబోతున్నారు? ఇవన్నీ ఆసక్తి రేకెత్తించేవే. వాటికి సమాధానం త్వరలోనే చూడబోతున్నాం. ఆల్ ది బెస్ట్ పవన్. మదనపల్లె కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ధాత్రి ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో పండుటాకులకు భరోసా కల్పించాలన్న సంకల్పంతో మరో ముందడుగు వేశారు. అభాగ్యుల సేవకు మనసున్న సేవ ధాత్రిగా నిలిచేకి శ్రీకారం చుట్టారు. మానవ సంబంధాలు అంతరించిపోయి కమర్షియల్ బంధాలు బలపడుతున్న నేటి సామాజిక జీవనంలో అక్కడక్కడ మానవ సంబంధాల విలువలను, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ వాటికి ప్రాణం పోసే వ్యక్తులు అరుదుగా ఉంటున్నారు. అక్షరాల ఈ కోవకు చెందిన వారే ధాత్రి ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ స్వాతి చక్రపాణి. మదనపల్లి డివిజన్లో ధాత్రి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశేష ప్రజాదరణ పొందుతున్న నిర్వాహకురాలు డాక్టర్ స్వాతి చక్రపాణి మరో ముందడుగు వేశారు. జీవితంలో అలసి సొలసిన పండుటాకులకు చేదోడు వాదోడుగా ఉండేలా ధాత్రి ఆనంద నిలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీలో త్వరలో ఆనంద నిలయం ఏర్పాటు చేయనున్నట్లు స్వాతి
స్వాతి చక్రపాణి తెలిపారు. వివరాలకు 8186099919 ఫోన్ నెంబర్కు సంప్రదించాలని ఆమె కోరారు. మండల ప్రజలందరూ యోగాను దినచర్యగా చేసుకోవాలని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ ఆకాంక్షించారు. మండల ప్రజలందరూ యోగాను తమ దినచర్యగా చేసుకోవాలని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం మదనపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఈఓ 1 మరియు 2, ఏపీఓ సుబ్రహ్మణ్యం, బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ భగవాన్, వసంత, బ్రహ్మకుమారిస్ పద్మావతి అధ్యాపక బృందము పాల్గొన్నారు. యోగా శిక్షకుడి పర్యవేక్షణలో యోగా దినోత్సవానికి హాజరైన విద్యార్థులతో కలిసి వివిధ రకాల ఆసనాలు వేశారు. వైకాపా ప్రభుత్వంలో బూతుల మంత్రిగా పేరుగాంచిన మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా సన్నిహితుడు శశిభూషణ్ సహా మరో 3పై కేసులు ఫైల్ చేశారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా పదవులకు రాజీనామా చేయించారని వాలంటీర్లు గుడివాడ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటు ఆయన స్నేహితులు మరో 2పై కేసులు నమోదు చేశారు పోలీసులు. కొడాలి నానితో పాటు ఆయన స్నేహితుడు దుక్కిపాటి శశిభువన్, గుడివాడ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను, మరో 2 వైఎస్ఆర్సీపీ నేతలపై 447 and 506 ఐఐసీ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మదనపల్లె శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన షాజహాన్ బాషా, బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన మదనపల్లె తెలుగు తమ్ముళ్లు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మదనపల్లి శాసనసభ్యులుగా షాజహాన్ బాషా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మదనపల్లి పట్టణ స్థానిక బెంగళూరు బస్టాండ్ కూడలిలో ఎమ్మెల్యే తనయుడు యువ నాయకుడు జునైద్ అక్బరీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం పేద బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుందని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతకు బంగారు భవిష్యత్తును ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మదనపల్లి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంసిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్, కాజావలి, షాజిద్, దాదు, ఆర్ఆర్ స్ట్రీట్ బాబా, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మొహమ్మద్ షాజహాన్ బాషా అని నేను శాసన సభ ద్వారా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని ప్రమాణకం చేస్తున్నాను. దైవసాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన మొహమ్మద్ షాజహాన్ బాషా అని నేను సభ నియామకాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను. ఈరోజు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మనము మదనపల్లి నెల్లూరు బస్ స్టాండ్లో వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మాకు మదనపల్లి ప్రజలు ఓటేసి గెలిపించి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మదనపల్లి పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, అదేవిధంగా అభివృద్ధి మా ధ్యేయం అనేటట్టుగా మనం పనిచేస్తాము. ఎల్లప్పుడూ కూడా ప్రజా సేవలో ఉంటాము. అదేవిధంగా మన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మాకు ఈసారి, అంతేకాకుండా మళ్ళా కనిదల పవన్ కళ్యాణ్ గారికి మాకు అండగా ఉండి వాళ్ళ ఎల్లప్పుడూ వాళ్ళ ఆశీస్సులు మా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు 3వ శాసనసభ ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరున మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, షాజహాన్ బాషా గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ 5 ఏళ్ల పాలనలో, రాబోయే 5 ఏళ్ల పాలనలో మదనపల్లి నియోజకవర్గం ప్రజలు ఏ ఆశలు అయితే పెట్టుకున్నారో ఆ ఆశలను అమ్ము చేయకుండా మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు అభివృద్ధి
అభివృద్ధికి కృషి చేస్తానని ఆశిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదుట నడివీధ గంగమ్మ జాతర చాటింపు. 3 ఏళ్లకోసారి జరిగే నడివీధి గంగమ్మ జాతరకు 400 ఏళ్ల చరిత్ర. ఈ నెల 25, 26వ తేదీల్లో స్థానిక నెహ్రూ బజార్ 4 కూడలిలో గంగా జాతరకు టీడీపీ సీనియర్ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు. బాకావాని తోట కమ్మర సామాజిక పెద్దల అమ్మవారి విగ్రహ రూపకల్పన. స్థానిక బలిజ సామాజిక వర్గం పెద్దల గంగమ్మ జాతర చాటింపుతో ఊపందుకుంటున్న భక్తజన కోలాహలం. గత 400 ఏళ్లుగా 3 ఏళ్ల కోమారు పట్టణ నడిబొడ్డున వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ముందు నెహ్రూ బజార్ 4 కూడలిలో జరుగుతున్న నడివీడి గంగమ్మ జాతర ఏర్పాట్లు టీడీపీ సీనియర్ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ముమ్మరమయ్యాయి. ఈ నెల 25 మరియు 26 మంగళ బుధ వారాలలో జరిగే జాతర చాటింపు ఈపాటికే పూర్తయింది. పట్టణ పాత పొలిమేర మధుసూదన్ టాకీస్ కు తూర్పున ఊరికి ఈశాన్యమైన అంకిశెట్టిపల్లె రోడ్డు నుండి అమ్మవారి విగ్రహ ఊరేగింపు ప్రారంభమైపోయింది. స్థానిక బాకావాని తోపు కుమారి సామాజిక పెద్దలు అమ్మవారి విగ్రహ రూపకల్పన చేయగా సాంప్రదాయ బలిజ సామాజిక వర్గ పెద్దలు అమ్మవారి విగ్రహ ముసుగును తొలగించి సాంప్రదాయక గంగా జాతర చాటింపుకు శ్రీకారం చుట్టారు. మంగళ బుధవారాల్లో అశేష భక్తాదుల కోలాహలం, మేళతాళాలు, తప్పెట్లు, మోతలు, అమ్మవారి నామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా 3 ఏళ్ల కోమారే జరిగే నదివీధి గంగమ్మ జాతర కోసం భక్తకోటి 1000 కళ్లతో వీక్షిస్తోంది. వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పార్టీలో నెంబర్ 2గా ఉన్న సజ్జన రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా మారిపోయింది. షాడో ముఖ్యమంత్రి గారిని బాధ్యతలు వెలగబెట్టిన సజ్జల వైసీపీ ముఖ్య నాయకుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ఫలితాలు వెలువడిన నాటి నుంచి సజ్జల పెద్ద కనిపించడం లేదు. సోషల్ మీడియా బాధ్యతల నుంచి సజ్జల కుమారుడు సజ్జల భార్గవరెడ్డి సైతం వైదొలిగాడు. తాజాగా జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలోనూ జగన్ పక్కన కనిపించకుండా ఎక్కడో కింద ఓ మూలన సీట్లో కూర్చోవడం చూసి పార్టీ నేతలు సైతం షాక్ అయ్యారు. వైసీపీ హయాంలో జగన్ ఎక్కడుంటే అక్కడే కనిపించే సజ్జల అధికారం కోల్పోయేసరికి ఓ మూలకు పరిమితం అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ ఘోర పరాజయంలో సజ్జల పాత్ర కూడా ఉందని విశ్లేషణతో జగన్ ఆయనను దూరం పెడుతుండటంతోనే వెనక సీట్లో ఆసీనులు అయ్యారా, లేక ఇంకా తాను జగన్ పక్కన ఉంటే పార్టీలో తనపై తిరుగుబాటు వస్తుందనే ఆందోళనతోనే వెనక్కి సీట్లోకి వెళ్లారా అనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ కు ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఏమైనా చెప్పుకోవాలంటే సజ్జల అనుమతి ఉండాల్సిందే. ఇది అసలు వాస్తవాన్ని జగన్ కు చేరకుండా పార్టీ దారుణమైన ఓటమికి దారి తీసిందని పలువురు నేతలు ఇటీవల స్పష్టం చేశారు. ఇక నుంచి తనతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చని, మధ్యన ఎవరు ఉండరని జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే సజ్జల ప్లేస్ వెనక్కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల కూటమి ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కనీసం ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు మరో వార్త ఆ పార్టీని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. అధికారంలో ఉండగా ఎవరిని లెక్క చేయని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారు. ఇప్పుడు ఘోర ఓటమితో తీవ్రమైన భయం పట్టుకుంది. తమపై ఎప్పుడు ఏ కేసులు నమోదవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. పార్టీ అధినేత ధైర్యం చెప్పినా లోపల మాత్రం వణికిపోతున్నారట. దీంతో గోడ దూకేస్తే పోలా అని అనుకుంటున్నారట. ముఖ్యంగా ఎంపీలు విషయంలో ఇదే జరుగుతోందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, తిరుపతి నుండి గురుమూర్తి, అరకు నుండి తనూజారాణి గెలుపొందారు. అయితే వీరిలో అవినాష్ రెడ్డి మినహా మిగిలిన 3 ఎంపీలు కమలం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. కేంద్ర బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. బీజేపీ అధిష్టానంతో ఎంపీ మిథున్ రెడ్డి టచ్లో ఉన్నారని తెలిపారు. త్వరలో వైసీపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తుందని ఆదినారాయణ పేర్కొన్నారు. బీజేపీ ఓకే చెబితే అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన 3 ఎంపీలు వైసీపీని వీడేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. కానీ బీజేపీ అగ్రనాయకులు వాళ్లను వద్దని అంటున్నారని, అయినా సరే మిథున్ రెడ్డి బీజేపీలో చేరాలని లాబియింగ్ చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 వైకాపా ఎంపీలు బీజేపీలోకి జంప్ కానున్నారా? కేసుల భయంతో వారు లోలోన వణికిపోతున్నారా? అధినేత భరోసా ఇచ్చినా వెంటాడుతున్న కేసులు. బీజేపీ అగ్రనేతలతో ఎంపీ మిథున్ టచ్లో ఉన్నారా? అసెంబ్లీలో తమ నేతలు ఆనందంలో పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ముందు ప్రణమిలిన సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ప్రమాణంతో పులకించిన జనసైనికులు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ 2వ మారు ప్రమాణం. మదనపల్లిలో అంబరాన్నంటిన సంబరాలు.
మదనపల్లి నడివీధి గంగమ్మ జాతర చాటింపు 400 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన అమ్మవారు. నెహ్రూ బజార్ 4 రోడ్ల కూడలి నాడు పట్టణ పాత పొలిమేర. ఈ నెల 25, 26 వేడుకగా జాతర. టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.